మిత్రులారా, యేసోబు ఒక 3.5 దశాబ్దాల విప్లవ జీవితంలో తన ప్రాణాలను కోల్పోయి విగత జీవిక వరంగల్ పట్టణానికి వస్తే మనం చూపించిన ఆదరణ, అతను కొనసాగించిన బాటలో పట్ట మనం ఎక్కడో ఒక బాటలో కాలేకపోయామో, అయినా కానీ ఆ బాటలో ఆగినందుకు బాధపడడమో, ఆ బాటలో తుది వరకు కొనసాగించలేకపోయామని చాలామంది పాత వాళ్ళు ఆ ఊరేగింపులో పాల్గొంటూ తమ యొక్క ఆవేదనను, బాధలను వెలిపించిన స్థితిలో ఆ ఊరేగింపు సాగింది. ఒక 35 ఏళ్ల కార్యాచరణను వరంగల్ పట్టణం కానీ, ఇక్కడున్న ఉద్యమం ప్రజానికం కానీ ఎవరు మర్చిపోలేదు. అది పులి అంజన్న శిష్యరికం నుంచి వచ్చినట్టుది కావచ్చు, పాటల్లో వాడినట్టుగా 1991 రైతు కూలి మహాసభల్లో 1990 రైతు కూలి మహాసభల్లో ఒక ఉవ్వెత్తున లేచిన ఇదే కాజిపేట ఒక 10 లక్షల మందిని కొనసాగించిన పెద్ద సభ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క పోరాట స్ఫూర్తిని, ప్రజలు ఎందుకోసం పోరాడుతున్నారు, ఎందుకోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు, ఎందుకోసం హక్కుల కోసం నిలబడుతున్నారు, మనిషిగా జీవించాలని, సమాజాన్ని స్థాపించాలని అందరూ కూడా చాలామంది యేసోబు ఆలోచించి, యేసోబు కన్నా ముందు, యేసోబు తర్వాత ఇప్పుడున్న ప్రజానికం కూడా ఏవైతే రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు కూడా మనకు లేకుండా పోయాయి. ఆ స్థితి నుంచి నిజంగా కులమే కావచ్చు, మతమే కావచ్చు, ఏదైనా సరే, రాజ్యాంగమే కావచ్చు, ప్రజలకు సమానంగా ఉంచే చూసే హక్కులు లేవు. కాబట్టి యేసోబు కార్యాచరణ ఏం చెప్తుందంటే, ఒక విప్లవ కార్యాచరణ రేపొద్దున ప్రజలందరికీ ఒక సమానత్వాన్ని, సమాజాన్ని వాగ్దానం చేయగలుగుతుందని ఆయన అనుకున్నాడు, ఆచరించాడు. అదే దృష్టితోటి చిన్నారి పిల్లలు 4 ఉన్నప్పటికి కూడా తండ్రి ప్రేమను, అట్లనే అక్క తల్లి ప్రేమను దిగమింగుకొని ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించిండు. వారి యొక్క సంస్కరణ సభలో ఇప్పుడు మనం అందరం నిలబడి కూర్చుని ఉన్నాం. ప్రతి సభ, ముఖ్యంగా సంస్కరణ సభ మన గుండెల్ని తట్టి లేపుతుంది. ఏదో ఒక వారధిని మనకు సృష్టిస్తుంది. ఎందుకు అది ఒక స్పిరిట్ను కానీ, ఒక ఆలోచనను మనం రేకెత్తించాలంటే, ఒక మరణం ఒక ఆలోచనను లేపుతుంది. ఎందుకు 4 పిల్లల్ని విడిచిపెట్టుకొని 3 ఆడపిల్లలు ఒక బాలుని విడిచిపెట్టి చిన్నతనంలోనే ఒక కార్యాచరణకి అంకితమైనాడు. ఆ కార్యాచరణ అంకితమై చివరికి తను నిర్జీవంగానే బయటకు వచ్చాడు తప్ప ఎక్కడ కూడా తను విప్లవాటను వదులుకోలేని అంశాన్ని మనందరం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధాని కావచ్చు, కానీ ఉద్యమాలకు వరంగల్ పట్టణం, వరంగల్ జిల్లా, ఉత్తర తెలంగాణ కావచ్చు, లేకపోతే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. కానీ అప్పుడు వరంగల్ జిల్లా అనేది ఒక ఉద్యమాలకు కేంద్రం. అక్కడ ఎంతోమంది త్యాగాలు, ఎన్నో ఎన్కౌంటర్లు, చంద్రగిరి ఎన్కౌంటర్ కావచ్చు, హంటర్ రోడ్లో రామకృష్ణ నాగేశ్వరరావు మరణాలు కావచ్చు, ఎంతమంది, ఇదంతా కూడా ఒక ప్రవహించిన కాలం. ఆ ప్రవహించిన కాలంలో పులి అంజన్న నాయకత్వంలో యేసోబు బయలుదేరిండు. ఆ ప్రయాణం ఎక్కడ దాకా పోయిందంటే, చివరికి ఒక జనతన రాజ్యం స్థాపించుకోవడం, ఆ జనతన రాజ్యంలో తను కూడా కీలకంగా పనిచేసి ఒక ఉద్యమ నిర్మాణం చేపట్టే క్రమంలో ఎన్కౌంటర్ అంటున్నారు, కానీ అది ఎన్కౌంటరా కాదా అన్నది అది నిర్ధారణ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలకు కూడా ఛత్తీస్గఢ్లో ప్రవేశం లేని పరిస్థితి కల్పించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఎందుకు కలిగించిందన్నది మనకు తెలియదు. ఇక్కడి నుంచి ఆదివాసీ బిడ్డ సీతక్కున్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానంత వరకు రైతులు ఇంకా నక్సలైట్ల కోసం ఎదురు చూస్తున్నారు, సమస్యలు పరిష్కరించబడలేదు, రైతాంగ ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాట్లాడినాడు. కానీ ఒకవైపు తెలంగాణ లోపల
నిషేధం ఉంటుంది, ఎవరిని మాట్లాడనియరు, ఏమీ ఉండదు. కానీ పక్క రాష్ట్రం లోపల జనవరి 1 నుంచి ఈ ఏడాది ఆపరేషన్ కాగారు పేరుతోటి ఒక మారణకాండ సాగుతుంది. ఇప్పటికీ 100కు పైగా ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు హత్యాకాండ, మారణకాండ, కనీసం 300 పైగా మరణాలు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? పట్టుకొని కాల్ చంపడమే. ఎందుకంటే ఒక జనవరి 1వ తేదీ నాడు 6 నెలల పాప తుపాకీ మోయలేదు, ఎన్కౌంటర్ చేయలేదు, కానీ ఆ పాపను కూడా చంపేసిండ్రు. అది కూడా ఎన్కౌంటర్ అందామా? 2021లో సిలింగర్ ప్రాంతం లోపల, అడవి ప్రాంతం అంటేనే అక్కడ 1996లో వచ్చినటువంటి పేసా చట్టం ఉంటుంది, గ్రామసభ ఉంటుంది, గ్రామసభ తీర్మానమే ఫైనల్ ఉంటుంది. కానీ గ్రామసభ తీర్మానాలతో లేకుండానే రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి క్యాంపులు వేస్తే 2021 నుంచి సిలింగర్ ప్రాంతంలో పారామిలిటరీ క్యాంపుల వ్యతిరేకంగా ఇప్పటికీ ఒక 3 ఏళ్ల కాలం పాటు శాంతియుత ఆందోళన సాగుతుంది. అది శాంతియుత ఆందోళన ఏంటంటే పేసా చట్టం అమలు కావాలి, గ్రామసభ తీర్మానం అమలు చేయాలి, ఇక్కడ ఉన్న క్యాంపులు ఎత్తేయాలని మాట్లాడిండ్రు. మాట్లాడితే ఆందోళన చేస్తున్న ఆదివాసుల మీద పోలీసులు కాల్పులు జరిపితే ఒక గర్భిణీ స్త్రీతో సహా 3 చనిపోయిండ్రు. ఇంతవరకు సుక్మా ఎస్పీని కలిసి మాట్లాడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. మధ్యకాలంలో పోలీసులు, రాజకీయ నాయకులు, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ భూపేష్ బాగల్ ప్రభుత్వం మధ్యవర్తులుగా వివరించి 10,000 ఇస్తాం, కానీ బాధితుల వైపు నుంచి ₹1 కోటి నష్టపరిహారం అడిగితే ఇవ్వకుండానే అట్లాగే ఉంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఇది ఒక రకమైన పరిస్థితి. మన ప్రభుత్వాలు అంటాయి సాయుధంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా నిషేధించి వాళ్ళ హత్యలు చేస్తున్నాం, ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపుతున్నాం అంటున్నారు. మరి ఒక 6 నెలల పాప ఎటువంటి సాయుధ పోరాటం చేసింది? సిలింగర్ ప్రాంతంలో క్యాంపులకు వ్యతిరేకంగా వేలాది మంది ఆదివాసులు సద్దులు కట్టుకొని వచ్చి వర్షంలో గొడుగులు పట్టుకొని కూర్చొని గంటల తరబడి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నిజంగా ఒక శాంతియుత ఆందోళన మీద ఎప్పుడన్నా ప్రభుత్వం చర్చించిందా? ఎందుకు మేము ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ప్రజలతో మాట్లాడిందా? పేసా చట్టం అమలు కావాలా వద్దనేది ఒక చర్చను కొనసాగించిందా? ఏమి చేయకుండా తుపాకులతో పనులు చెప్పి ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తే, ముఖ్యంగా మనం భారతదేశంలో ఒక భాగం, ఫెడరల్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా మనకి కేంద్రంలో ఏదైనా చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతాయి. మరి ఇదే చట్టం పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లోపల ఆదివాసులను మానవహోమం సృష్టిస్తూ నరసంహారం చేస్తూ ఎన్కౌంటర్ పేరుతో కాల్పులు జరుపుతుంటే ఎందుకు ఇదే కేంద్ర ప్రభుత్వం, సీతక్క ప్రభుత్వం అక్కడున్న ఆదివాసులను చంపుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మణిపూర్లో మండిపోయినా పర్వాలేదు, మణిపూర్లో చంచిపోయినా పర్వాలేదు, ఛత్తీస్గఢ్లో చంపేసినా పర్వాలేదు, మరి ఎందుకు ఈ రాజ్యాంగం విలువ? ఈ రాజ్యాంగం అనేది స్టేట్కో రాజ్యాంగం లేదు కదా, దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో అందరికీ జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 21 అమలవుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 19 అమలవుతుంది అంటున్నారు, కానీ ఆచరణలో ఎక్కడ లేదు. నిజంగా నరసంహారానికి వ్యతిరేకంగా 60 మందిని సుమారు ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి ఒక 5 రోజుల కోసం ప్రయత్నం చేసి మేము నిజ నిర్ధారణకు వెళ్తే ఏ వైపు నుంచి వెళ్ళినా కానీ ఎవరిని కూడా నిజ నిర్ధారణ చేయకుండా మమ్మల్ని వెనక్కి భద్రాచలం వరకు తరిమేశారు. ఇది రాజ్యాంగం ఒక పరిస్థితి. మరి ఈ రాజ్యాంగం ఇట్లా చేస్తుంటే ఒక ఘటన జరిగితే హక్కుల సంఘాలుగా 50 ఏళ్ళు పైగా మేము నిజ నిర్ధారణ చేసి ప్రజానికానికి ఏది నిజము, ఏది హత్యాకాండ, ఏది ఎన్కౌంటర్ అని చెప్తున్న క్రమాన్ని ఎందుకు నిరోధిస్తున్నది? నిరోధించడం వెనుక తను చేస్తున్న తప్పు బయటికి వస్తుందని కదా. మరి బయటకు వస్తే అంటే ప్రజలు చంపే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చిండ్రు? నేరం చేస్తే శిక్షించాలి. నిజంగా వాళ్ళ ఆయుధం ఉంటే అతన్ని ఆయుధంతో సహా కోర్టులో అవతరపడి శిక్షించాలి. ఆయుధం ఉందని కాల్ చంపాలంటే ఇప్పుడు అందరి పెట్టుబడిదారులందరి దగ్గర, భూస్వాములందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళందరూ నువ్వు కాల్ చంపుతున్నావా? పైగా నువ్వు లైసెన్సులు ఇస్తున్నావు. లైసెన్సులు ఇచ్చిన ఆయుధం దళితుల మీద ఎక్కుపడబడుతుంది. దళితులకు కూడా లైసెన్సులు ఇచ్చి ఆయుధాలు ఇవ్వండి. మరి ఇది కదా స్థితి. కొందరికి ఆయుధాలు ఇచ్చి ప్రజల్ని భయపెట్టించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పౌరత్వ సంఘం ఇదే ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రజలైనా సరే, ఏ చట్టమైనా సరే అమలు జరగాల్సిందే తప్ప నువ్వు హత్యాకాండ చేయడానికి వీల్లేదు. ఇప్పటికీ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 90 పైగా ఎన్కౌంటర్లు అయినాయి.
అన్ని ఎన్కౌంటర్లలో 1, 2, 2, 3, 5, 6 ఈ నార్మల్గా జరిగింది. కానీ లాస్ట్కు 2018లో గచ్చిలో 44 మంది ఎన్కౌంటర్ మించి 29, 20, 13 కోర్చిల్ ఎన్కౌంటర్, కొల్లమార్క్ ఎన్కౌంటర్ ఇవన్నీ కూడా ఈ 9 నెలల కాలంలో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇట్లా ఎన్కౌంటర్ హత్యాకాండం చేస్తుంది? ఎన్కౌంటర్ చేయడానికి, ఎన్కౌంటర్ హత్యాకాండం కొనసాగించడానికి 7 జిల్లాలతో ఏర్పడినటువంటి ఏదొక బస్తర్ ప్రాంతం ఉందో అందులో ఆ బస్తర్ చుట్టూ కనీసం 200 పైగా పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసిండు. ఆ పోలీస్ క్యాంపులలో సుమారు 2 లక్షల పైగా పారామిలిటరీ బలగాలు ఉంటాయి. ఈ పారామిలిటరీ బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలకు ప్రధానమైన అండ ఏంటంటే ఇంతకుముందు సాల్వాజుల్లో పనిచేసిన డిఆర్జీ బలగాలు. డిఆర్జీ బలగాలతో పాటు ఒక 2 బెటాలియన్ల బస్తర్ ఫైటర్స్ అని ఒక ఎవరైతే నక్సల్ బాధితుల కుటుంబాలని వాళ్ళ బంధువులను కోల్పోయిన వాళ్ళతోటి బస్తర్ బెటాలియన్ తయారు చేసి మొత్తం డిఆర్జీ బస్తర్ బెటాలియన్ నేపథ్యంలో ఇంకా సిఆర్పిఎఫ్ ఇండియన్ టిబెటన్ పోలీసులతోటి మొత్తం ఛత్తీస్గఢ్లో ఎవరైనా సరే ఉద్యమకారులుగా కనిపించినా సరే, ఉద్యమంతో ఉన్నా సరే, ప్రశ్నించే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ హత్య చేసే విధానాన్ని ఈ ఆపరేషన్ కాగారుతో కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ కాగారుతో దాన్ని నిరోధించడం కోసం 2 తెలుగు రాష్ట్రాల లోపల ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట కమిటీని ఏర్పడింది. అది కూడా ఎక్కడ ఎంతమంది మినిస్టర్లు కలిసినా, కేంద్రంలో కలిసినా కానీ ఇంతవరకు ఆపరేషన్ కాగారును మనం ఎత్తివేయడం లేదు. మొన్న మనం అమిత్ షా స్టేట్మెంట్ చూసాం. ఇంకా 4,000 మంది సిఆర్పిఎఫ్ జనాన్ని అక్కడ పంపిస్తానన్నాడు. మనకు ప్రకటన 4,000 వచ్చింది కానీ 40,000 వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి 2 ఊర్లకు మధ్య ఒక క్యాంప్ అయిపోయింది. 2 కిలోమీటర్ల మధ్య ఒక క్యాంప్ ఉంది. ప్రతి క్యాంపులో పోలీసు బలగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సోముడి గ్రామం నుంచి మనం కాచిపేట పోవాలంటే ఈ క్యాంప్ కాడికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు చూపెట్టి మీరు ఎందుకు పోతున్నారు, పెళ్లికి పోతున్నారా, చావుకు పోతున్నారా, దేనికి పోతున్నారు, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర నోటీస్ పెట్టి పోవాలి. ఇది పరిస్థితి. దీన్ని మనం ఎట్లా చూడాలి? నిజంగా ఇది స్వాతంత్రం వచ్చిన భారతదేశమా, లేకపోతే మళ్ళా కార్పొరేట్ల కబంధ పెరుగుతున్న ప్రజాస్వామ్యమా? ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది ఒక యుద్ధమే. అది కార్పొరేట్ల కోసం భారత ప్రభుత్వం ఆదివాసుల మీద, అక్కడున్న ప్రజానికం మీద చేస్తున్న ఒక చాలా భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో 6 నెలల పాప మంగ్లీ చనిపోతుంది. 12 నెలల, ఇప్పుడు సత్యత చెప్పినట్టు 12 నెలల కంబ్లీ 3వ బాలిక ఇంట్లో ఉన్నందుకు కొండ మీద ఎన్కౌంటర్ జరుగుతుంది. 3 తప్పించుకున్నారు, చనిపోయినారు. ఒక 6 కింది దిగిందని కొండ ఆలునే ఉన్నటువంటి గ్రామం లోపల కొంతమంది తప్పించుకున్నారు వచ్చిందని చెప్పి పోలీసులు వచ్చేసిండు. ఆ ఇంట్లో చూస్తే ఒక మూగ బాలిక ఉంది, కంబ్లీ అని. ఆ 12 నెలల బాలికను పట్టుకొని పోయి చంపేసిండు. ఎంత ఘోరంగా అంటే ఆ చంపిన బాలికను తీసుకుపోయి హాస్పిటల్ పెడితే పోస్ట్ మార్టం అయిపోయాక తల్లి మీ బిడ్డ చనిపోయిందిరా చూసేవరా అంటే ఆమె చూసి ఇది నా బిడ్డ కాదన్నది. నా బిడ్డ కానే కాదంటే లాస్ట్కు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఆర్జీ జవాన్ ఉంటాడో ఆ ఊరి నుంచి ఆ బిడ్డ నీ బిడ్డే, నువ్వే తీసుకెళ్ళాలంటాడు. అంటే ఒక తల్లి కూడా గుర్తుపట్టలేని విధంగా ఆ కమ్లీ శవాన్ని మార్చేస్తున్నంటే అది నిజంగా ఎన్కౌంటర్లు అన్నామా? ఎందుకు మనం మాట్లాడడం లేదు? మన పక్క రాష్ట్రంలో ఒక ఆదివాసీలు, మనకన్నా వెనకబడ్డ వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కేవలం అడవి మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు, పోడు వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు, వైద్యం లేదు, విద్యం లేదు, అసలు రాజ్యం ఎట్లుందో చాది మనకు హక్కులు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతుకును, వాళ్ళ జీవితాన్ని కూడా జీవించడం లేకుండా కేవలం మావోయిస్టుల గుర్తు చూపి, నిజంగా ఇదే మావోయిస్టులు ఒకప్పుడు పీపుల్స్ వారు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రభుత్వం అన్నట్టు 2009లో 9 రాష్ట్రాలు, 177 జిల్లాలు ఇవన్నీ ఒక రకంగా జరిగింది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆ 50 ఏళ్ళ నుంచి ఆ సిద్ధాంతం కానీ, ఆ పీపుల్స్ వారు కానీ, ఆ మావోయిస్ట్ ఉద్యమం కానీ ఏం మీ ముందు ఎచ్చండా పెట్టింది? 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తోటి చర్చలు జరిపింది కదా. ఏం జరిపింది? భూమి గురించి మాట్లాడింది. భూమి పంపకాలు జరగాలన్నది, మిగులు భూమి ప్రజలకు చెందాలన్నది, దళితుల భూమి కావాలన్నది. ఇవన్నీ మాట్లాడినప్పుడు దాని నుంచి నువ్వు సమాధానం ఇవ్వలేక, భూమి విషయంలో నువ్వు ఒక స్పష్టత ఇవ్వలేక ఆ 2వ దశ చర్చలను విఫలం చేసి వెంటనే ఎన్కౌంటర్ హత్యను కొనసాగించిన మాధవ్ హత్యాకాండ, మహబూబ్నగర్ లోపల ఆ శవాలను తీసుకురావడానికి నువ్వు చేసిన ప్రయత్నం,
పౌరకుల సంఘంగా మేము మా ప్రొఫెసర్ చేసే వెళ్ళి అక్కడ చూసేసరికి మొత్తం అక్కడి నుంచి తీసుకురావడానికి దారులు మార్చి లాస్ట్గా హైదరాబాద్కి ఆ శవాలను తీసుకురావడానికి శవాలు కుళ్ళిపోతే తప్ప హైదరాబాద్ అన్ని పరిస్థితి. ఎందుకు మొన్న మహేష్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలో యేసోబు నిజంగానే ఎన్కౌంటర్లు చంపినట్టయితే ఒక తూట ఉంటుంది, ఇంకో తూట ఉంటుంది, కానీ ఒక మొత్తం బాగుండే ఎందుకు లేకుండా పోతుంది? ఎట్లా జరుగుతుంది? బెజ్జంకి ఎన్కౌంటర్లో పీకేఎం ప్రభాకర్ మాడు ఇట్లా లోపలికి ఎందుకు పోతుంది? ఏదో ఒకటి తూట దాకా చనిపోవాలి కదా ఎన్కౌంటర్ అంటే. శృతి సాగర్ ఎన్కౌంటర్ అయితే అసలు శృతి సాగర్ ఎన్కౌంటర్ తోటే కదా మనందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వేలాదిగా వెళ్ళి నువ్వు ఎన్కౌంటర్ లాపుతావా లేదా, నువ్వు ఒక ప్రజాస్వామ్యం రక్షిస్తావా లేదా, ఎన్కౌంటర్ లేని తెలంగాణను కొనసాగిస్తావా లేదని ప్రశ్నించినాం. హైదరాబాద్లో పోలీసులు సరిపోక గోషామా స్టేడియంలో మనల్ని అందరూ పెట్టింది కదా, మనం అందరూ కదిలినాం కదా. ఇంతమంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కూడా ఎన్కౌంటర్ హత్యాకాండలు ఎట్లా కొనసాగిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం కదా. ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పనిచేయదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా వేరేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా అసలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ముందు ఒక 10 ఏళ్ల పాటు మనం తెలంగాణ కోసం ఉద్యమం నడిపి ఎంతో మంది మేధావులతోటి తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఎన్కౌంటర్లు ఉండవు, నిషేధం ఉండవు, లాకప్ హత్యలు ఉండవు, ఇవన్నీ ఉండవు అనుకున్నాం. కానీ తీరా ఒక్క ఏడాది కాలంలోనే శృతి సాగర్ ఎన్కౌంటర్ ఎంత కిరాతకంగా చేసిండో మనందరం చూసాం. ఎంత దుర్మార్గమైన ఎన్కౌంటర్ అది. అట్లా ఎన్కౌంటర్లు తెలంగాణ మనం సాధించుకున్నాం. అట్లనే యేసోబు లాంటి నాయకులు ప్రజలకు అవసరం. ఎందుకంటున్నామంటే ఆ యేసోబు ఉన్నటువంటి సిద్ధాంతం మీద కదా 2004లో చర్చలు జరిపింది. ఆ చర్చల్లో కూడా నువ్వెందుకు ఒక ముగింపుకు రాలేకపోయినావు. ముగింపు రాలేకపోగా మళ్ళీ ఎన్కౌంటర్ హత్యాకాండలను ఎన్కౌంటర్ అని చెప్పకుండా అక్కడ కేంద్రంలో ఉన్న గృహమంత్రి కావచ్చు ఎవరైనా సరే చర్చలు అంటూనే కిషన్జీని చంపేసిండ్రు. వెస్ట్ బెంగాల్లో చర్చలు అంటూనే వాంకిడి దగ్గర ఆచార్యని చంపేసిండ్రు. చర్చలు అంటూనే ఇవే నడుస్తున్నాయి. మొన్నటికి ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చర్చలు అంటూనే ఏమన్నదంటే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్లకు మీరు ఆటంకం కలిగించద్దు ఫస్ట్ షరతు. కానీ మన తెలంగాణలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన చర్చల్లో పూట ప్రభుత్వం ఒక్క షరతు కూడా పెట్టలేకపోయింది. చివరికి ఆయుధం షరతుకు పెట్టింది, కానీ ఆయుధం షరతును కూడా పక్కకు పెట్టి చర్చలు కొనసాగించడం. ఆ చర్చల్లో పూట ఒక 6 నెలల కాలంలో పూట మనందరం గుండె మీద చేసి పడుకున్నాం. ఎన్కౌంటర్లని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినాం, తెలంగాణను చూసినాం, అందరం ఒక స్వేచ్ఛగా జీవించగలిగినాం. ఇప్పుడు తెలంగాణలో పూట మొత్తం ఉద్యమ ప్రాంతాలన్నీ అణచివేతకు గురైనాయి. ఎవరు ఇన్ఫార్మరో, ఎవరు కోవర్టో, ఎవరు హత్య చేస్తారో, ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో పూట ఇట్లా ఉంది. ఉద్యమాన్ని అంతా అంచివేసి హక్కులు లేకుండా చేసి ఒక బానిసలుగా బ్రతికించే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం బతుకుతున్నాం. కానీ మనకన్నా తక్కువ చదువుతున్న వాళ్ళు, తక్కువ చైతన్యవంతమైన వాళ్ళు, మనకన్నా లేటుగా బయట సమాజానికి దగ్గరైన వాళ్ళు ఆదివాసులు పోరాడుతున్నారు. ఆదివాసులు వాళ్ళకు వేరే ఆస్తులు లేవు, వీళ్ళు బంగ్లాలు లేవు, కేవలం భూమి కోసం మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద మాకు హక్కు ఉండాలి. భూమి సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఇవ్వడానికి వీల్లేదు. ఈ భూమి కింద నిజంగానే 28 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు కనీసం లక్షల కోట్ల విలువ చేస్తాయి. లక్షల కోట్ల విలువ చేసే దగ్గరికి ఖచ్చితంగా సామ్రాజ్యవాదులు వస్తారు. సామ్రాజ్యవాదులు చాలా రకాలుగా వస్తారు. సామ్రాజ్యవాదులు వస్తున్నారు, యూనివర్సిటీలు పెడతామని వస్తారు, కాలేజీలు పెడతామని చెప్తాడు, హాస్పిటల్స్ పెడతామని వస్తాడు. ఇవన్నీ పెట్టడం మాకు అనవసరం. మేము ఉన్నటువంటి భూమి మాకే చెందాలి. మాకు ఏదైతే పేసా చట్టం 1996లో ఉందో, గ్రామ సభ తీర్మానం మాకు ఎట్లయితే అమలుగా ఉందో అది మాత్రమే కరెక్ట్గా ఉండాలి. అట్లనైతేనే మాకు నా బాగుంటుందని చెప్పి వీళ్ళు సిలింగర్ 2021 నుంచి ఇప్పటి వరకు 2021 నుంచి ఇప్పటి వరకు సిలింగర్ పోరాటం మద్దతు ఇస్తూనే ఏం జరుగుతుందంటే మాకు ఈ భూమి మీద హక్కులు కావాలి అని మాట్లాడుతున్నారు. కానీ భూమి మీద హక్కులు ఆదివాసులకు కాదు కార్పొరేట్లకు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు ఛత్తీస్గఢ్ గుండా ఖనిజ సంపదన భూములు ఇవ్వడం కోసం ఆపరేషన్ కాగార్ను ప్రవేశపెట్టింది. ఆపరేషన్ కాగార్ అనేది ఇది కొత్తగా వచ్చింది కాదు. 2005లో ఎట్లయితే సాల్వాజుడు అనేది ప్రారంభించి సుమారు 644 గ్రామాలను దగ్ధం చేసిండు. ఒక్కొక్క దగ్ధం 3-4 సార్లు దగ్ధం చేసిండు. సుమారు 450 మందిని అతి కిరాతకంగా, గర్భిణీ స్త్రీ అయితే పొట్టలో కత్తి పెట్టి లేపి చంపేసిండ్రు. ఇట్లా 450 మంది చంపిండ్రు. అసలు ఎవరు ఎంతమంది ఎటుపోయిండ్రో తెలియదు.
సో మన ఒక 3 బేస్ క్యాంపులలో ఒక 50,000 మందిని పెట్టిండు. 1,50,000 మంది ఆదివాసీలు ఒరిస్సాకు, ఆంధ్రకు, తెలంగాణకు, మహారాష్ట్రకు వలస వెళ్ళిపోయారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో, స్వతంత్ర దేశం లోపల ఒక ఆదివాసులకు జీవించే హక్కు లేకుండా వాళ్ళని వెనుక నుంచి తరిమే సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, సామాజిక బలగాలు ఉంటే ఇది ప్రజాస్వామ్యం అయిందా? 2009లో ఆపరేషన్ గ్రీన్ గంట కన్నా ముందు 2007లోనే సాల్వాజుడుకు వ్యతిరేకంగా ప్రొఫెసర్ నందిని సుందర్ పేరుతోటి సుప్రీంకోర్టులో కేసు చేస్తే మనకు తెలిసిన తెలంగాణ జస్టిస్ సురేష్ రెడ్డి సాల్వాజుడు అనేది చట్ట వ్యతిరేకము, ఇట్లా ఆయుధాలతో ప్రజలను చంపడం సరైనది కాదని చెప్పి మాట్లాడితే అది 2011లో బ్యాన్ చేసింది. కానీ 2007 నుంచి 2005 నుంచి 2011 వరకు సాల్వాజుడు అట్రాసిటీస్ మీద ఒక్క విచారణ చేయలేదు. 519 కేసులను ఒక గాంధీవాది హింసించుకున్నట్టు సుప్రీంకోర్టులో కేసు వేస్తే అతన్ని నేరస్తులు చేస్తూ అతనికి 5 లక్షల నష్టపరిహారం వేసింది. కానీ ఈ 450 మంది చనిపోవడం, 644 గ్రామాలు దగ్ధం కావడం, 1,50,000 మంది విస్థాపన గురవడం మీద ఒక విచారణ సంఘాన్ని వేసి ఎందుకు ఈ సాల్వాజుడును స్థాపించడం, ఎందుకు ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల ఎవరికి ప్రయోజనము, ఇట్లా ప్రజలకు జీవించే హక్కు లేకుండా చేసిన దీన్ని ఎవరు తప్పుపట్టాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి ఒక్క విచారణ కూడా చేయలేదు. ఎందుకు? ఆదివాసులు అంటే ప్రాణాలు అంటే విలువ లేదా? వాళ్ళని తరిమేసిండ్రు, జంతువులను తరిమిండ్రు, జంతువులను వేటాడినట్టు వేటాడిండ్రు. నిజంగా జంతువులను వేటాడినట్టు వేటాడడానికి 2009లో ఆపరేషన్ గ్రీన్ పేరుతోటి ఒక ఆకుపచ్చని వేటను స్టార్ట్ చేసిండు. ఆకుపచ్చని వేటను స్టార్ట్ చేసే క్రమంలో పట్టినే ఈ సాల్వాజుడులో ఉన్నటువంటి బలగాలన్నింటినీ డిఆర్జీ బలగాలుగా, 1,00,000 సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి మొత్తం క్యాంపులు తయారు చేసి ఒక దాడులు స్టార్ట్ చేసింది. అట్లా 2009 నుంచి 2011 వరకు ఆపరేషన్ గ్రీన్ అంటే మొదటి దశ, 2011 నుంచి ఆపరేషన్ గ్రీన్ అంటే రెండవ దశ కింద మొత్తం ఒక సాంఘిక హత్యాకాండలు. అందులో హత్యాకాండలు ఏ విధంగా జరుగుతాయంటే, ఆదివాసులు విత్తనాల పండుగ వచ్చినప్పుడు కూర్చుంటారు, మనం ఉన్న భూమి ఎంత, మనం ఎట్లా పంటలు వేసుకున్నామని అనుకుంటే 2012 ఏప్రిల్ 17న బాసుగూడ ప్రాంతంలో అట్లే కూర్చుంటే వాళ్ళ మీదకి చుట్టూ పోలీసు బలగాలు చుట్టుముట్టేసేసి కాల్పులు జరిపేసి 17 మంది చెప్పేస్తారు. అందులో 5 స్కూల్ పోయే పిల్లలు ఉంటారు. ఏడాది తిరగక ముందే 2013లో పడ్డ ఎడసిమల దగ్గర ఇదే ఎన్కౌంటర్, అక్కడ కూడా 17 మంది చనిపోయారు. వీటన్నిటి మీద ఒక అగర్వాల్ జస్టిస్ సుప్రీంకోర్టు చిన్న అగర్వాల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇదంతా ఎన్కౌంటర్లే తప్ప మావోయిస్టులు కాదని చెప్పి మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా మనం అందరం అనుకోవచ్చు, దిశ ఎన్కౌంటర్ 4 చంపినంటే సుప్రీంకోర్టు కమిషన్ వచ్చింది, ఇది ఎన్కౌంటర్ కాదని చెప్పింది. కానీ ఈ సత్యనారాయణ మీద కేసు నమోదు కాదు, ఎవరిని చేయదు. చట్టం అనేది పోలీసులకు, రాజ్యాంగానికి మద్దతుగా ఉంది తప్ప మనం ఎవరైతే హతమార్చబడుతున్నారో వాళ్ళ వైపుగా చట్టడం ఉండడం లేదు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ కగారు వచ్చినప్పుడు కూడా మనం మార్చి నెలలో కానీ, ఏప్రిల్ నెలలో కానీ, మే నెలలో కానీ, ఇప్పుడు లేటెస్ట్గా సెప్టెంబర్ 3న జరిగిన ఏసోప్ ఎన్కౌంటర్ కానీ, తర్వాత 5వ తారీఖున జరిగినటువంటి కరకూడ ఎన్కౌంటర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫార్మర్లు, కోవర్ట్లతో జరుగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండలే. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కగారు హత్యాకాండ, లక్షలాది పోలీసు బలగాలు, అసలు ఈ 2021 నుంచి కొత్త యుద్ధ పంతాన్ని కూడా ఎన్నుకున్నది. 2021 నుంచి డ్రోన్లు, బాంబులు తీసుకొని వస్తాయి, ఏ గ్రామంలో వీలితే అక్కడ విడిచిపెట్టిపోతారు. అట్లా 2021 ఏప్రిల్ 19 అట్లే జరిగింది, 2022 ఏప్రిల్ 10 అట్లే జరిగింది, 2023 జనవరిలో జరిగింది, 23 సెప్టెంబర్లో అట్లా జరిగింది. మొత్తంగా ఇప్పుడు డ్రోన్లతో బాంబులు వేసడం కాదు, హెలికాప్టర్లకు మెషిన్ గన్ పెట్టుకొని కాల్పులు చేస్తున్నారు గ్రామాల మీద. ఇది ఒక రకంగా ఆదివాసులు వేటాడబడుతున్నారు. మన కళ్ళ ముందరే మన తెలిసిన మన పక్క రాష్ట్రంలో ఒక ఆదివాసులు నిజంగా పూర్తిగా ఒక బట్టల సంస్థతో, విద్యా సంస్థతో, వైద్య సంస్థతో అడవి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళను ఎందుకు ఇట్లా వేటాడుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో అభ్యుదయవాదులు, విప్లవకారులు, చైతన్యవంతులు, అందరు కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏసోపి సంస్థల్లో మనం ఉండడం అంటే అసలు ఏసోపి చేసిన కార్యాచరణ మనం పరిశీలించుకోవడం, మనం సమీక్షించుకోవడం, ఎందుకు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మతాన్ని విశ్వసించినప్పుడు కూడా విప్లవమే రేపొద్దున ప్రజలకు మేలు చేస్తున్న ఒక భావన ఎట్లా కలిగింది, ఆ భావన 35 ఏళ్ళ కాపుడు ఎట్లా కొనసాగించింది, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? పక్కన వాళ్ళని ప్రేమించడం, కష్టాలను ప్రేమించడం, దోపిడి కుటుంబాలను ప్రేమించడం అనేదే ఇప్పుడు మనం ముందున్న కర్తవ్యం. అందులో భాగంగా ఏదైతే
మనం యేసోపు కాళ్ళు కన్నాడో ఆచరించిండో అవన్నీ కూడా మనం చూడాలి. అతను పిల్లల్ని త్యాగం చేసిండు, బంధుత్వాలను త్యాగం చేసిండు, తను ఊరిని త్యాగం చేసిండు, ఎక్కడో ఛత్తీస్గఢ్లో వెళ్ళి ఆదివాసుల కోసం తను చివరికంటా పోరాడు. ఎందుకు పోరాడిండు? ఆ పోరాటం వెనుకున్న రహస్యం ఏంది, సిద్ధాంతం ఏంది, పట్టుదల ఏంటి? దాన్ని మనం సమీక్షించుకుంటే ఇప్పుడు ఆదివాసులు ఎందుకు ఇంకా బలవుతున్నారు, ఎందుకో యుద్ధంలో కూడా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆదివాసులకు ప్రభుత్వానికి మధ్య కాదు, కార్పొరేట్లకు ఆదివాసులకు మధ్య. మనకు దేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నామా? లేవు. అన్ని కూడా రాజకీయ పార్టీల వెనుక కంపెనీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ వెనుక కంపెనీలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ వెనుక కంపెనీలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ వెనుకైనా సరే కంపెనీలు ఉండి, కంపెనీల ప్రయోజనాలే రాజకీయ పార్టీల ప్రయోజనము. ఆ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం రేపొద్దున ఇప్పుడు ఆదివాసులను చంపుతున్నారు, రేపొద్దున దళితులను చంపుతారు, రేపొద్దున ఎవరినైనా చంపుతారు. వాళ్ళకి కావాల్సిన సంపద, వాళ్ళకి కావాల్సింది ధనం, పెట్టుబడులు, ఇదంతా కూడా ప్రజల కోసం కనీసం ప్రాథమిక హక్కులు కూడా అమలు కాని స్థితిలో వెళ్ళిపోతున్నాం మనం. దీన్ని మనం అందరం ఐక్యంగా ఎదుర్కోవడానికి యేసోపు లాంటి కార్యాచరణ మనం పునఃసమర్శించుకోవాలి. ఎందుకంటే మొన్న వాళ్ళ కొడుకు ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిండు, నా చిన్నప్పుడే మా ఫాదరు ఉద్యమాలకు వెళ్ళిపోయిండు, అయినప్పటికీ కూడా అప్పుడున్న పీపుల్స్ వార్ కానీ ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ పోరాటం వల్లనే ఇక్కడ పెత్తందారులు కానీ భూస్వాముల ఒత్తిడి తగ్గిపోయింది, దళితులు కానీ పీడిత ప్రజలు కానీ నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పోరాడే చైతన్యం ఉంది. ఆ పోరాడే చైతన్యం ప్రజల్ని హక్కుల కోసం నిలబెడుతుంది, హక్కులపై పోరాటం చేపిస్తుంది. ఇది మనకు అందరికీ అవసరం. దాన్ని అందరం గుర్తించాలి. ఎందుకంటే అతను ఒకవైపు తండ్రిని ఒక ఏడాది క్రితమే తల్లిని కోల్పోయిన స్థితిలో అయినప్పటికీ కూడా తను ఒక అడ్వకేట్ వృత్తి చేస్తూ అసలు ఏంటిది ఇది, ఈ ఉద్యమాలు ఏంది, పీపుల్స్ వార్ పార్టీ ఏంది, మావోయిస్ట్ పార్టీ ఏంది, అసలు దీని క్రమం ఎక్కడి దాకా సాగుతుంది, దీనివల్ల ఎవరు జీవిస్తున్నారు, ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరు మానహామాన్ని సృష్టిస్తున్నారు, ఈ హత్యాకాండకు మూలం ఏంది, ఈ హత్యాకాండ ఆపడంలో యేసోపు మరణించాడు. కానీ మనందరం జీవించే ఉన్నాం. యేసోపులాగా తుపాకీ బట్టి మనం పోరాటం చేయలేకపోవచ్చు, కానీ మనందరికీ చైతన్యం ఉంది. అతను ఏ లక్ష్యంతో పనిచేసిండో ఆ చైతన్యం ఉంది. కేవలం ఆదివాసులు కోరుకున్న 1996లో వచ్చినట్టు ఈ పేసా చట్టం అమలు కావాలి. ఎందుకు పేసా చట్టం అమలు చేయట్లేదని చెప్పి మన ప్రభుత్వాలు నిలదీయొద్దు. మన ప్రభుత్వాలు నిలవేయడం అంటే దేశంలో కూడా మన ఒక భాగమే కదా, మన ప్రభుత్వాలు కూడా దేశ ప్రభుత్వాలు ఒక భాగమే కదా. ఎందుకు మన ప్రభుత్వాలు పట్టనట్టుగా ఉంటున్నాయి? ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఒక 300 మంది ఆదివాసులను, అమాయకులను, ఉద్యమాలను అతికిరాతకంగా చంపేస్తుంటే ఎందుకు ప్రభుత్వాలు మాట్లాడడం లేదు, మన రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు? అంటే వాళ్ళకి పట్టింపు లేదా? ఒకవైపు గాజాలో జరిగిన, ఇజ్రాయెల్లో జరిగిన వాటి గురించి మాట్లాడతారు, ఉక్రెయిన్లో జరిగిన యుద్ధం గురించి మాట్లాడతారు. ఎందుకు మన పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాల మీద ఎందుకు మాట్లాడతలేరు, ఆ దాడుల మీద ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడడానికి వాళ్ళని ప్రశ్నించగలగాలి. మనం యేసోపు చెప్తున్నది అదే, మనం ప్రశ్నించాలి. మనం ఏ జరుగుతున్న అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఇట్లాంటి సంస్కరణ సభలు. యేసోపు చెప్తున్నది అదే. మీరు నాలాగా పోరాటం చేయలేకపోవచ్చు, కానీ మీకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మీరు ఎందుకు నిలబడలేదు? రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఒకవైపు అణచివేస్తున్నారు. రాజ్యాంగ హక్కుల కోసం మనం ఎందుకు కొట్లాడద్దు? రాజ్యాంగమే అమలైతే ఈ పోరాటాలు ఎందుకు? రాజ్యాంగం అమలైతే మనం పేస చట్టం దంచుకున్నాం, 85లో కారం చేసిన తర్వాత 89లో SC ST అట్రాసిటీ చట్టం తెచ్చుకున్నాం. ఏ చట్టం కూడా అమలవడం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, జీవించే హత్య లేదు, లాక్ ఆఫ్ డెత్లు నిరంతరం అవుతున్నాయి. అసలు ఎందుకు ఎట్లా హత్య అవుతున్నావు? పోలీసులు చంపేస్తూనే ఉన్నారు. వీటన్నిటి ఉండి మన రాజ్యాంగంలో రాసుకున్న ప్రాథమిక హక్కులు, వాటిని అమలు కోసం సరే మనం మాట్లాడాలి. మనం మాట్లాడాలనే యేసోపు చెప్తున్నాడు. ఎందుకంటే యేసోపు చేసిన అంత గొప్ప త్యాగము, పోరాటం మనం చేయలేకపోవచ్చు, కానీ మనం చైతన్యవంతులం. ముఖ్యంగా వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి చైతన్యం నింపుకున్న వాళ్ళం. ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని, సోదరుల్ని, మిత్రుల్ని, అక్కల్ని, చెల్లెల్ని కోల్పోయిన వాళ్ళు సగం కన్నా ఎక్కువ ఉన్నారు. అటువంటి పోరాట చేయగల వరంగల్ జిల్లా ప్రజలు మాట్లాడాలి. మాట్లాడి ఒక ఆదివాసీ ప్రజలను చంపేస్తున్నారు. ఆదివాసీ ప్రజల జీవించే హక్కు గురించి మనం మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే మనం ఉక్రెయిన్లో మాట్లాడతాము, గాజా గురించి మాట్లాడతాం. ఎందుకు పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీ హత్య గురించి మాట్లాడతలేము?
మాట్లాడాలి కదా, మనం మనుషులం కదా, మన మనసులో మనందరికీ రాజ్యాంగం ఒక్కటే, మనకు అన్నటువంటి చట్టాలను ఒక్కటే. చట్టబద్ధ పాలన గురించి మనం మాట్లాడకపోతే యేసోపు లాంటి వ్యక్తులను స్మరించుకోవడం కూడా వృధా అవుతుంది. యేసోపు మనకన్నా చాలా ఉన్నతమైన పోరాటం చేసింది కావచ్చు, కానీ మనం కనీసం యేసోపు చేసిన పోరాటంలో ఒక్క చిన్న గురింజంతో పోరాటం అనేది చేయాలి. అప్పుడే మనిషి జీవితానికి ఒక సార్థకత. ఎందుకంటే ప్రశ్నించలేకపోతే మంచి జీవితం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అనుకోవచ్చు బానిస వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థ వచ్చిందని. బానిస వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థ రావడానికి ఎంతమంది త్యాగాలు చేశారు. ఎందుకు మనం వలసాంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి 1200 మంది ఉద్యమకారుల బలిదానాలను మనం ఇవ్వలేదా? ఆ బలిదానాల విలువ ఏంటిది? మరి ఆ బలిదానాలు మనకు ఒక సిద్ధాంతాలను, ఒక హక్కులను గ్యారంటీ చేయాలి కదా. అవి చేయకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వలస ప్రభుత్వం చేసినట్టే అన్ని అక్రమాలే, అన్యాయాలే, చట్ట ఉల్లంఘనలు చేస్తే తెలంగాణ సాధించుకొని మనకు లాభం ఏంటిది? తెలంగాణ సాధించుకున్నామంటే మన వనరులు మనకు కావాలి, మన హక్కులు మనకు అమలు కావాలి, మన రాష్ట్రంలో మనం బతకగలగాలి. అది లేకపోతే ఈ దేశంలో భాగమైన మనం, ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మనం, మన దేశంలో ఉన్నటువంటి అన్ని అన్యాయాలపై మనందరం మాట్లాడాలి. అదే యేసోపు మనకినటువంటి స్ఫూర్తి కానీ స్పిరిట్ కానీ. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం స్మరించుకోవడం అంటే ఆ వ్యక్తి ఆచరణ నుంచి ఏదో ఒక భాగాన్ని మనం అన్వయించుకోవడమో అమలు చేసుకోవడమే అదే నిజమైన స్ఫూర్తిస్తని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికీ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కాగార్ పేరుతో యేసోపు ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి మళ్ళా కరగూడెం ఎన్కౌంటర్ వరకు జరిగిన అన్ని ఎన్కౌంటర్ల మీద ఒక నిజాన్ని జరిపించాలి. అంతేకాకుండా ఈ 300 ఎన్కౌంటర్ హత్యల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపిస్తేనే ఈ ప్రజాస్వామ్యం కానీ చట్టబద్ధ కానీ ఒక విలువ ఉంటుందని. లేకపోతే రేపొద్దున ప్రజలు ఒక విశ్వాసాన్ని కోల్పోతారు. రాజ్యాంగం అంటే ఏంటి, చట్టబద్ధ అంటే ఏంటి? ఇప్పుడు తుపాకీ ఉన్నదని చెప్పి, రాజ్యం దగ్గర తుపాకీ ఉన్నదని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పోతే ఈ రాజ్యాంగానికి విలువే ఉంటుంది, ఇక చట్టబద్ధ విలువే ఉంటుంది. ఇవాళ మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన పాలకులు ముఖ్యంగా వాళ్ళు ఈ ప్రజల్ని పరిపాలించడానికి ఒక చట్టబద్ధతను, ఒక న్యాయాన్ని, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు అభివృద్ధి చెందాలి, వాళ్లకు అన్ని సౌకర్యాలు అందాలి, సాంకేతికత అందాలి. అప్పుడు మాత్రమే మనిషి జీవితం, మానవ జీవితం ఇంకా పురివిప్పుకుంటుంది. అంటే గతంలో 50 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా మనము జ్వరం వచ్చి కలరా వచ్చో లేకపోతే ఇంకేదో వచ్చి చనిపోవడం కాదు కదా. ఎందుకు మనం కరోనా వచ్చినప్పుడు మనం చనిపోయాం, 2 కోట్ల మంది చచ్చిపోయినాం, కానీ చాలా మంది బతికగలిగినాం కదా. అదే శాస్త్రీయత, సాంకేతికత. ఇది మనం ప్రశ్నించడం ద్వారానో డెవలప్ కావడం ద్వారా అవుతుంది. ఇది ఎందుకంటే ఒక యుద్ధాన్ని నిలుపు చేయడానికి ఇప్పుడు ఆపరేషన్ కాగారు పేరుతోటి ప్రతి గ్రామాన్ని ఒక 4-5 క్యాంపులు చుట్టుముడతాయి. 4 వైపుల నుంచి ఒక్కటేసారి దాడి చేస్తారు. ఏదో అవసరం వస్తే ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇన్ఫార్మర్లు కోవట్లో ఉప్పందిస్తారు. ఆ ఆదివాసులను, ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్న నాయకత్వాన్ని చంపేస్తారు. ఈ విధంగా ఇప్పటివరకు జరిగింది. ఒక ఎన్కౌంటర్ అయితే అతి దారుణం ఏంటంటే ఆ గ్రామంలో ఉద్యమకారులను తెలిసి పోలీసులు చుట్టుముట్టి కాల్పు జరిపితే 12 మంది చనిపోయారు. 12 మంది చనిపోయి ఒక 8 మంది గాయాలతో ఉంటే ఆ 8 మందిని పట్టుకొని ఆ గాయాలతో ఉన్న వాళ్ళను అక్కడ ఒక గ్రామంలో స్తూపం ఉంటే స్తూపం దగ్గరికి వెళ్ళి లాక్కెళ్ళి ఆ స్తూపం ముందు అందరినీ కాల్చి చంపేస్తారు, కొట్టి చంపేస్తారు. కాల్చి కూడా కాదు, కొట్టి విపరీతంగా కొట్టి చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ శవాలను లెక్క చూపెట్టడం కోసం టాటా ఏసీ వెహికల్ తెప్పిస్తే ఆ రోడ్డు మీద దాకా తెప్పిస్తే ఇక్కడున్న ఆదివాసులతోటి ఈ 12 శవాలు, ఈ 8 శవాలు అన్నిటినీ ఆ టాటా ఏసీ వెహికల్ దగ్గర మోపించి వేసిన తర్వాత ఎవరైతే మోసిన వ్యక్తులు 10 మంది వాళ్ళని కూడా అక్కడనే కాల్ చంపి ఆ శవాలను కూడా ఆ వెహికల్ వేసుకొని మొత్తం వెళ్ళిపోతారు. ఆ వెళ్తున్న వెహికల్ అంతా కూడా కింద రక్తం ఏరులై పారుతుంది. ఇది జరుగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండాలు. దీని ఎన్కౌంటర్లు అందామా? ఎన్కౌంటర్లు అంటే తెలంగాణలో ఒకప్పుడు ఎదురుకాల్పులు ఉండే, ఇప్పుడు ఎదురుకాల్పులు కాదు. మొత్తం కంపెనీల కోసం, కంపెనీల ఖనిజ సంపదల కోసం సాయుధ బలగాలు గ్రామాల్లో పట ఆదివాసులను, గ్రామాల్లో పట ఉన్న ఉద్యమకారులను, లేకపోతే మధ్య భారతంలో ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నాయి, వాళ్ళ మీద ట్యాంకులు తోలుతున్నాయి, వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నాయి. ఏకదం 2-3 లేయర్స్గా వాళ్ళ చుట్టుముట్టి కాల్చి చంపేస్తున్నారు. ఇది వద్దనే మనము చాలాసార్లు శాంతి చర్చలు అని చెప్పి పౌరక సంఘం కావచ్చు చాలా సంఘాలు అడిగినాయి. అందుకనే 2004లో శాంతి చర్చలు జరిగినాయి.
ఇప్పుడు కూడా మనం అడగాల్సింది ఏంటంటే ఎక్కడ చనిపోయినా ఏసోబు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా వీళ్ళందరూ ప్రజల కోసం ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నారు. ప్రాణత్యాగం చేయడం వెనుక ఏంటంటే ఒక సమాజాన్ని స్థాపించాలని ఒక సంకల్పం. ఆ సంకల్పం కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే అడుగుతున్నాయో మోడీ ప్రభుత్వమైనా అమిత్ షా ప్రభుత్వమైనా ముందు చర్చలు జరపండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు ఈ క్యాంపులు పెడుతున్నారు, ఈ క్యాంపుల వల్ల మీ ప్రయోజనం ఏంటి, ఆదివాసుల జీవించే హక్కు, వాళ్ళు జీవనోపాధి హక్కులు మృగమైపోతున్నాయి, చచ్చిపోతున్నారు. కాబట్టి మధ్య భారతంలో ఏర్పాటు చేసినటువంటి 250 పారామిలిటరీ బళ్ళు క్యాంపులను ఎత్తివేయాలి. ఆపరేషన్ కాగాను నిలుపుదల వేయాలని చెప్పి మనందరం ఒక్కటే నినదిద్దాం, మాట్లాడదాం. మన పక్కన ఉన్నటువంటి ఆదివాసుల జీవించే హక్కు కోసం మనం గొంతెత్తుదాం. అదే మనం ఏసోబు లాంటి అమరులకు ఇచ్చినటువంటి నివాళిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అమరుల బంధువుల సంఘానికి కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను.